హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ 2 కేజీలకి దొండకాయ పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ ముక్కలు కట్ చేసి పెట్టేస్తామన్నమాట. దీంట్లో ఉప్పు పసుపు కలిపేసుకుని ఉంచాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని 3 days నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి కల్లుప్పు వేసి పసుపు వేసి ఈ 2 కూడా నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి నానబెట్టిన 2 కేజెస్కి అరకిలో చింతపండు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు చింతపండును గల్లుప్పు కలిపేసి 3 రోజులు నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడికి ఇది 2 kgs అనమాట ఫ్రెండ్స్. ఇది ఇది 3వ రోజున కలపాలన్నమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టి 3వ రోజున కలుపుతాను అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ పచ్చడికి 2 kgs అనమాట. ముందుగా ముక్కలు కట్ చేసుకుని ఆరబెట్టుకుని గల్లుప్పు చింతపండు వేసి 3 days నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. 3 days అయిన తర్వాత దీన్ని పచ్చడిగా కలుపుతాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాం చూడండి, సరిపడా వెల్లుల్లిపాయలు కూడా. తాలింపులో కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి సరిపడా కరివేపాకు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం తాలింపు అంతా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దొండకాయ పచ్చడికి అనమాట. కావాల్సిన తాలింపు అయిపోయి వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 kgs దొండకాయ పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇది 3వ రోజున కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది 400 గ్రాములు కారం, దీంట్లో ఆవు పిండి, మెంతిపిండి ముందుగా తాలింపు వేసుకుని ఉంచాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకుని కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, మెంతి పౌడర్ కలుపుతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆవు పిండి కూడా కలిపేస్తున్నాం అనమాట. ఇది 2 kgs అనమాట ఫ్రెండ్స్. ముందుగా దొండకాయ ముక్కలు కట్ చేసుకొని తీసుకొచ్చి ఆరబెట్టి
ఆ ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో పసుపు ఉప్పు వేసేసి చింతపండు అరకిలో చింతపండు తీసుకుని నానబెట్టేసి 3 days అయిన తర్వాత 400 గ్రాములు కారమును మెంతిపిండి ఆవపిండి అన్నీ రెడీ పెట్టేసుకుని కలుపుకోవాలన్నమాట బయట. కట్ చేసి ఇంకొంచెం పెద్ద కట్స్ చాలమా చాలా. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ పచ్చడి. ఈ 2 కిలోల దొండకాయలకు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ముందుగా రెడీ పెట్టేసుకుని ఆయిల్ తాలింపు వేసుకుని అది ఆరిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఈ విధంగా కలుపుతున్నారన్నమాట ఫ్రెండ్స్ అమ్మ. ఇది 2 kgs అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలపాలన్నమాట. ఆవుపిండి మెంతిపిండి కారం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది 2 kgs దొండకాయలకి పచ్చడికి తాలింపు మొత్తం అంతా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది అనమాట. దీన్ని కలిపేస్తే తాలింపు కూడా అయిపోయింది కదా. చూడండి ఎంత కమ్మగా వస్తుంది. ఇది ఈ విధంగా కలిపేసుకుంటారన్నమాట. అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి అన్నమాట. 2 kgs అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముందుగా అన్నీ రెడీ పెట్టేసుకుని దొండకాయలు తెచ్చేసుకుని కడిగి ముక్కలు కట్ చేసి దాంట్లోనేమో ఉప్పు పసుపు చింతపండు వేసేసుకుని నానబెట్టేసిన తర్వాత 3వ రోజున ఈ విధంగా కలుపుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి కలిపేసుకుని తాలింపు వేసుకుని ఈ విధంగా కలుపుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 year దాకా నిల్వ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ ఏంటంటే తడి చేతి అంటే ఏం కూడా తగలకూడదు దీనికి చేసేటప్పుడు. ఏ పచ్చళ్ళు చేసినా కూడా తడి చేయంటూ తగలకూడదు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అయిపోయింది కంప్లీట్గా పచ్చడి.